Today business plan is given to the Ravi from Nayanpeta. సో ఈ ఇండస్ట్రీలో చాలామంది ప్లాన్ వింటున్నారు, కొంతమంది మాత్రం సక్సెస్ అవుతున్నారు. కానీ ప్లాన్ బాగా అర్థమైన వాళ్ళు ఈ బిజినెస్ని వదలలేరండి. సో బిజినెస్ని వదలకపోగా వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్కమ్ అయ్యారు. సో నా ప్లాన్ ఒకసారి చూద్దాం, నచ్చితే మీరు లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనమంతా కూడా ఎందుకు పని చేస్తామండి? డబ్బు పని చేస్తాం. ఆ డబ్బుని ఖాళీగా ఉండేటప్పుడు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, స్టేటస్ ద్వారా ఈరోజు స్టేటస్లు పెట్టుకోవడం ద్వారా డబ్బులు సంపాదించాలి చాలామంది. అయితే మనకు ఎంత సంపాదిస్తామనేటువంటి విషయానికి వస్తే మనకు లైఫ్ ఉండేది 60 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి అందరికీ. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఎస్. మీకుండేది ఎన్ని సంవత్సరాలండి? 30. సో మనకు లైఫ్ ఉండేది 60 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. సంపాదించిందంటే ఆమె అప్పులు తప్ప. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఇంకుండేది ఎన్ని? 30 సంవత్సరాలు. దీంట్లో కూడా 10 సంవత్సరాలు పని చేయలేదు, చేస్తారన్న బాడీ సహకరించింది. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఎస్. ఉండేది ఎన్ని సంవత్సరాలు? ఇంకా 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తే ఎంత సంపాదిస్తే 20,000 ఎంత ఖర్చు అయిపోతుంది? 15,000 తినకపోయినా 15,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఇంకుండేది ఎంత? 5,000. సంవత్సరానికి ఎన్ని నెలలు అండి? 12 నెలలు. 12 5 ఎంత అండి? 60,000. మీ ఇంట్లో నలుగురు ఉన్నారా లేదా? ఉన్నారు. ఉంటే అది కూడా డాక్టర్ పడకపోతే అది కూడా మిగలదు. ఒకవేళ మిగిలిందంటే మంచిదే, ఉండేది 20 సంవత్సరాలే. 20 × 60 చేసుకుంటే నువ్వు సంపాదించేది 12 లక్షలు అండి. ఈ 12 లక్షల రూపాయలకి కూడా నాయుడుపేటలో కూడా 4 ఎకరాలు రాదు. 20 సంవత్సరాలు నువ్వు చేసే డ్యూటీకి కాకపోతే నీకు డబ్బులు ఇవ్వరు. 20 సంవత్సరాల తర్వాత మనం ఉంటామా ఈ భూమి మీద? ఉండవు. డబ్బులు వస్తాయా? రావు. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మీరు చేసే పని మీ వృత్తి మీరు చేసుకోండి. ఖాళీగా ఉండేటప్పుడు పక్కనతో అది ఇది మాట్లాడేటప్పుడు ఈ కంపెనీ గురించి కానీ ఈ ప్రోడక్ట్ గురించి కానీ ఒక డిస్కస్ చేస్తూ ఒక 1 year కంటిన్యూ చేసినా కూడా 3 generations అది ఇస్తుంది. ఎన్ని తరాలండి? 3 తరాలు. అందుకనేసి ఈ ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎన్ని తరాలు? 3 generations ఆఫ్ ది ఇన్కమ్ ఇస్తుంది. అయితే జనరల్గా ఈ ప్రపంచంలో 4 రకాల మనుషులు బతుకుతారు. ఇది బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే మీరు నిలవ బిజినెస్లో. ఎవరికంటే ఎంప్లాయ్ అంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు, బిజినెస్ మ్యాన్ అంటారు, ఇన్వెస్టర్స్ అంటారు. బాగా అర్థం చేసుకొని ఇది బాగా మీరు నేర్చుకోవాలి కూడా. ఇది బాగా నేర్చుకుంటే అసలు ఎంప్లాయ్గా ఉండరు, సెల్ఫ్ ఎంప్లాయ్ కూడా ఉండరు. ఎంప్లాయ్ ఎవరంటారంటే ఉద్యోగం చేస్తూ బతుకోవాలి ఎంప్లాయ్ అంటారు. 4 రోజులు హాలిడే పెట్టి డబ్బిస్తారండి? ఏది టైం పెడితే డబ్బిస్తారు. ఊరికి ఇస్తారా? టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. సెల్ఫ్ ఎంప్లాయ్ ఉందంటారు, నాకు 10 లక్షలు డబ్బులే ఉంది, మా నాన్న సంపాదించాడు 10 లక్షలు. ఈ 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాయుడుపేటలో ఒక సూపర్ మార్కెట్ పెట్టినా చిన్నది. 10 లక్షల రూపాయలు సరుకు కావాలా? 24 గంటలు దాంట్లో కూర్చొని ఉండాలా? కస్టమర్స్ వస్తారా రాదా తెలియదు కొన్నాటికి. ఒకవేళ నేను నాయుడుపేట సూపర్ మార్కెట్ పెడితే నాయుడుపేటలో తప్ప గూడూరు, వెంకటగిరి, హైదరాబాద్, చిత్తూరు, బెంగళూరు, దుబాయ్ వచ్చామంటారా? కొనరు. బట్ ఎస్టేజరీ కంపెనీలో మనూరులో చెట్టు కింద కొనుక్కొని కూడా నీ ఫ్రెండ్ గూడూరులో ఉంటే ఆ గూడూరులో మన దగ్గర మన ఆఫీస్కి వెళ్ళి కొనుక్కో అంటే చాలు. ఆడ కొన్న పాయింట్ మీకు సెకండ్లో నీ మొబైల్లో చూపిస్తాయి. బోర్డు ద్వారా బాగుందని 10 మంది చెప్పుకుంటున్నా కూడా ఆ 10 మంది కొనుక్కున్నా కూడా 10 మంది పాయింట్ ఓడికి వచ్చి నీకు వస్తా ఉంటాయి. ఎంటైర్ బిజినెస్ ఎక్కడైనా జరగచ్చు, ఇక్కడ జరగాలని రూల్లే. అదే 4 రోజులు మోకేసేసామనుకో, మనం పెట్టిన 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు సూపర్ మార్కెట్ని అంటే ఉండగలుగుతామా? ఫ్రీగా ఉండగలుగుతామా? లేదు. ఏంటంటే నువ్వు 1 కోటి రూపాయలు ఇక్కడ పెట్టినా కూడా టైం కేటాయించాలి. ఏం కట్టాలా? 1 కోటి రూపాయలు పెట్టినా టైం కేటాయించాలి. నువ్వు డబ్బు పెట్టాలి, టైం కూడా కేటాయించాలి. ఎస్ సార్ నో? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో డబ్బు పెట్టాలి, టైం కూడా కేటాయించాలి. ఒక అతను 10 లక్షలు పెట్టి జేసీబీ కొన్నాడు. ఏం కొన్నాడవా? జేసీబీ. ఆయన 600 రూపాయలు పోయి ఆయన కొనుక్కోకపోతే ఎక్కడికి ఏం చేయాలని తెలియదు, వేస్ట్ అయిపోతుంది. అలా డబ్బు పెడుతున్నాడు, టైం కూడా పెడుతున్నాడు. ఈ పొజిషన్ ఏమంటామంటే యాక్టివ్ ఇన్కమ్ అంటామండి. యాక్టివ్ అంటే మొత్తం లేసి ఆలోచన ఉండాలా. ఆలోచన లేకపోతే డబ్బు రాదు. మొత్తం లేసి ఎవరు తోలాలా, లేదంటే మొత్తం లేసి ఎప్పుడు షటర్ తెరవాలనేటువంటి ఆలోచన ఉంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. కొంతమందికి ఆలోచన లేకపోయినా ఈ భూమి మీద లేకపోయినా వాళ్ళు ఉన్నా కూడా నదిలో వాటర్ అటాక్ ఉందా
డబ్బులు, వాళ్ళే బిజినెస్ మ్యాన్స్. బిజినెస్ మ్యాన్ ఎవరంటారు? టాటా బిర్లా కానీ అంబానీ కానీ ముఖేష్ అంబానీ గారు బిజినెస్ మ్యాన్స్ అంటారు. మనలాంటి వాళ్ళు ఎన్ని సిల్వర్ కోట్లు పెట్టినా మనల్ని బిజినెస్ మ్యాన్ అంటారు. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఎస్. వీళ్ళ కింద పనిచేస్తారు ఎంతమంది ఉంటారండి? 1,00,000 మంది ఉంటారు అనుకోండి. ఒక శ్రీ సిటీ మీద అపార్చునిటీ మీద ఎంతమంది పని చేస్తారు? ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు. 8 గంటలు. 1,00,000 ఇంటూ 8 వేసుకుంటే దాదాపు 8 lakh hours పర్ డే ఉన్నాయి. ఒక రోజుకి 8 లక్షల గంటలు పాసిబిలిటీ ఉన్నాయి. ఎవరికి? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ కి. అందుకే రాజకీయ రంగంలో కొంతమంది ఎందుకు దిగుతారంటే వాళ్ళకి గంటలు సేవ్ కావాలనే రాజకీయాల్లోకి వచ్చేది, ఊరికే కాదు. ఎందుకంటే వాళ్ళ అంటర్లో ప్రతి గ్రామము, ప్రతి విలేజ్, ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గాలు ఉంటాయనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళకు యువమంతో ఏం చేస్తున్నారంటే రాజకీయాల్లో కానీ బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక రోజుకి 8 లక్షల గంటలు పనిచేయాలంటే కుదురుతుందా? కుదరదండి. సరే, మనకు తీసుకుందాం. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి పనిచేసే గంటలు? 8 hours. 30 రోజులు చేశారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. 240 గంటలకు నెల శాలరీ వస్తుంది. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 2,880 గంటలు. ఒక సంవత్సరం అంతా మీరు పనిచేస్తే మీకు ఉండే ఎన్ని అవర్స్ ఉన్నాయి రోజుకి? 2,880 గంటలు. ఇంక లైఫ్ ఉండేది ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు. కాబట్టి మీకు ఉండేటువంటి గంటలు ఏంటంటే 20 సంవత్సరాలకి 57,600 గంటలు ఉన్నాయండి. 20 సంవత్సరాలకి 8 గంటల లెక్కన మనం ఒక్కరిమే పని చేసుకుంటే మనకు ఉండేది 57,600 గంటలు. ఈ క్యాండిడేట్ ఒక రోజుకి 8 లక్షల గంటలు ఉన్నాయి. ఎన్ని గంటలు ఉన్నాయండి? 8 లక్షల గంటలు. ఒక రోజు పాసిబిలిటీ అవుతుందా ఒక వ్యక్తికి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్, జరగని పని. అయితే వీడు ఏం చేశాడంటే వీడు చేసే పని 1,00,000 మంది కాదు చేపిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? 1,00,000 మంది చేసే పని మనం ఒక్కరిమే చేస్తాం. కాబట్టి ఈ రంగంలో మనము పైకి రాలేదు. కాబట్టి ఒక్కొక్కరి నుంచి 100 రూపాయలు వచ్చినా దాదాపు 80 lakhs సంపాదిస్తున్నాడు పర్ డే. ఒక రోజుకి 80 లక్షలు సంపాదిస్తాడు. మన ఇంకా 500 మొత్తం పోతే సాయంత్రం వస్తాం. అలానే 30 రోజులు చేసుకుంటే ఇన్కమ్ ఎంత అంటే 24 కోట్లు, 24 crores పర్ మంత్. మన ఇన్కమ్ ఎంత అంటే 30,000 మొత్తం పోతే సాయంత్రం. అలానే అలానే మన ఇన్కమ్ ఎంత? 30,000. అయితే మమ్మల్ని కూడా బాగా చదివించారు, బాగానే చదువుకున్నాం. 24 సంవత్సరాల దాకా చదువు అయిన తర్వాతనే మమ్మల్ని జాబ్లో పంపిస్తున్నారు. సో 24 సంవత్సరాల తర్వాత జాబ్ తెచ్చిందని మన వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కనుకపోతే 30 సంవత్సరాల వయసు వస్తుంది మన వాళ్ళకి. 30 సంవత్సరాల తర్వాత 1,00,000 రూపాయలు శాలరీ సాఫ్ట్వేర్గా. ఎన్ని సంవత్సరాలు చేస్తాడు ఆ జాబ్ అంటే? 40 సంవత్సరాలే. తర్వాత దాంట్లో ఉండలేడు. ఓడి కోపం వచ్చినా ఉండలేడు, మన కోపం వచ్చినా మనం ఆ రంగంలో ఉండలేము. ఒకవేళ వెస్టేజ్లో అయితే మళ్ళీ కోపడినా మళ్ళీ తిరిగి రావచ్చు. ఎస్ సార్ నో? అయితే ఈ 20 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాలు 10 రూపాయలు ఇస్తారనేటువంటి విషయానికి వస్తే వచ్చేసిన తర్వాత వదిలేసి అక్కడ సంపాదించిన డబ్బు తీసుకొచ్చేసి ఏ రొయ్యలు వ్యాపారం పెడతామా, ఏ ప్లాంట్ వ్యాపారం చేద్దామా, ఏ శారీ బిజినెస్ పెట్టుకుందామా, ఏ పూలంగా పెట్టుకుందామా వస్తాడు. నాయుడుపేటలో నీ ఫ్రెండ్ ఉన్నాడు. నీ ఫ్రెండ్ అంటే బిజినెస్ నేను ఇస్తాడా? ఇప్పుడు నువ్వు పోయి ఏం చేయాలి? వీటితో మాట్లాడుకొని నాయుడుపేటలో ఒక అంగడి పెట్టి రెంట్ కట్టుకుంటే అమ్మిన దాంట్లో కూడా 5% పంపించాలి. వీటి కింద 1,00,000 మంది ఉన్నప్పుడు 1,05% వీటికి వెళ్తా ఉంటే ఒక డాడీ కూర్చోరంటే టైం పెట్టగానే డబ్బులు సంపాదిస్తాడు. దట్ ఈస్ ద బిజినెస్ మ్యాన్ అంటారు. టైం పెట్టాడు. వాడు లేకపోయినా వాడు కొడుకు వచ్చి ప్లేస్లో కూర్చున్న డబ్బులు వస్తుంది. ఈ రోజు మాకు పీసీ అయితే 10 సంవత్సరాలు కంప్లీట్. చాలా మంది చూడండి, ఒకవేళ ఉద్యోగం కొట్టినా కూడా 40 సంవత్సరాలు ఉద్యోగం కొడుతున్నారు. మీరు వయసు అయితే చూడండి, గమనించండి బాగా. ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఉద్యోగాన్ని అంటే 60 సంవత్సరాలే. మొత్తానికి 20 సంవత్సరాలు ఫీల్డ్లో ఉంటాడప్ప. 20 సంవత్సరాలు జాబ్ చేస్తాడు. అంటే 40 సంవత్సరాల దాకా చదివిన చదువుకి 20 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేస్తున్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోతే 4వ క్లాస్లో నా కొడుకు ఉంటే వాడికి ఏమన్నా పిలిచి జాబ్ ఇస్తారా? మీరు నా కొడుకు కూడా ఏం చేయాలంటే 24 సంవత్సరాల దాకా చదవాలా. వీడి కొడుకు చదువుతూ కూడా బిజినెస్ చేపిస్తున్నాడు. అర్థమైందా? ఈ 24 సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తున్నది ఎవరు కొడుకులు అంటే ఎంప్లాయీ కొడుకు, సెల్ఫ్ ఎంప్లాయీ కొడుకు మాత్రమే టైం వేస్ట్ చేస్తాడు. బిజినెస్ మ్యాన్ కొడుకు టైం వేస్ట్ చేయడు. ఇక్కడ డబ్బు కదా కావాల్సింది. టైం వేస్ట్ చేస్తున్నది ఎవరు కొడుకులు? ఎంప్లాయీ కొడుక, సెల్ఫ్ ఎంప్లాయీ కొడుక, లేదా బిజినెస్ మ్యాన్ కొడుక, ఇన్వెస్టర్ కొడుక అంటే ఎంప్లాయీ కొడుకు, సెల్ఫ్ ఎంప్లాయీ కొడుకులు మాత్రమే టైం వేస్ట్ చేస్తారు. బిజినెస్ మ్యాన్ కొడుకు మాత్రం టైం వేస్ట్ చేయడం. అలానే ఇన్వెస్టర్ని తీసుకోండి, బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఒక్కసారే పాట పాడతాడు. ఇంటింటికి వచ్చారు పాట పాడుతాడా?
ఆయన మాట బాగుందని మీరు కూర్చొని డౌన్లోడ్ చేసుకున్నా ₹2 కట్ అయిపోతుంది. ఈ భారతదేశంలో 150 కోట్ల మందిలో 50 కోట్ల మంది ఆ పని చేసినా 50 ఇంటూ 2 వేసుకున్నా కూడా 100 కోట్లు ఒక గంట సంపాదించేస్తున్నాడు. 100 కోట్లు సంపాదించాలంటే నీళ్ళంటోళ్ళకి నాలంటోళ్ళకి ఎన్ని తరాలు ఎన్ని జన్మలు పడతాయండి. మన తాతలు ఉన్నారు 70, ఓ తాతలకు ఒక 70, మన నాన్న 40, మనకు కొంచెం 30, దరిదాపు 200 సంవత్సరాల నుంచి మన తాత ఓ తాత నువ్వు నేను చేసే పని కంటిన్యూగా చేస్తా అంటే మీరు ఏమైనా లగ్జరీగా ఉన్నారా, ఫారెన్ ట్రిప్ అయినా పోతున్నారా, కార్లు మెయింటైన్ చేస్తారా? లేదు, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఒక ₹10,000 ఇచ్చేమైనా హెల్ప్ చేస్తారంటే ఈ రోజు కూడా పోతేనే కొట్టుకొచ్చే పొజిషన్లో ఉన్నాం. అంటే 200 సంవత్సరాలుగా చేంజ్ కాని లైఫ్లు ఇంకా 5 10 మారుతాయా అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, జరగని పని. కాబట్టి మనం ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ పొజిషన్లో నుంచి ఒక బిజినెస్ మ్యాన్గా ఇన్వెస్టర్గా మారాలంటే మన దగ్గర కోట్లు లేవు, రాజకీయాలు కూడా లేవు. అయితే కంపెనీ ఏం చెప్పిందంటే చేంజ్ అవర్ లైఫ్, చేంజ్ ఇన్ వన్ హ్యాబిట్. వాళ్ళకి అలవాటు మార్చుకోమన్నాడు. నీ అలవాటు మార్చుకుంటే నువ్వు కూడా ఏమవుతావని చెప్పాడు, ఒక బిజినెస్ మ్యాన్గా ఇన్వెస్టర్గా మారే అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే బిజినెస్ మ్యాన్గా ఇన్వెస్టర్గా మారిపోయినావో నీకు టైం వేస్ట్ కాదు, నీ పిల్లలకు కూడా టైం వేస్ట్ కాదు. ఒకవేళ నువ్వు మార్చుకుంటా అదే ప్రోడక్ట్ను వాడుకుంటా ఉంటే కొన్ని తరాలు ఇంకా 500 తరాలు మగ్గినా కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయీ ఒక ఎంప్లాయీగానే ఉండిపోతే నీకు అక్కడ టైం వేస్ట్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఒక ఎంప్లాయీగా సెల్ఫ్ ఎంప్లాయీగా ఎవరు ఉండరు. ఒక బిజినెస్ మ్యాన్గా ఇన్వెస్టర్గా మారాలంటే ఏకైక అవకాశం ఒక వెస్టేజ్లో మాత్రమే ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. అయితే ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఇక్కడ వెస్టేజ్లో? ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే లైఫ్ స్టోరీ. ఇప్పుడు చెప్పేది ఏంటంటే వెస్టేజ్లో ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలి. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అవసరం కాదండి. అవసరం సార్. నాకు ₹1,00,000 శాలరీ వచ్చినా పొద్దున్నే సూప్ చేయాలా, పేస్ట్ చేయాలా, బ్రష్ చేయాలి, హెయిర్ పెట్టాలి, షాంపూ వాడాలి, బట్టలు కుక్కలు, ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. సార్ తేడానే కొనాలి. అయితే బయట కొంటే డిస్కౌంట్ అని ఇస్తారా? ఎవరు సార్? వాడుకుంటే మీ అకౌంట్లో డబ్బులు ఏమన్నా ప్రతి నెల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడా? అంటే ఇక్కడ నేను చెప్పాను 200 సంవత్సరాల నుంచి తాతలు ముత్తాతలు నానికి వాడుతున్నారు కదా, ఏ రోజున రూపాయి అకౌంట్ వేసారా? లేదుగా. ఒక ఫ్లైట్ ఏమైనా ఎక్కించారా? లేదుగా. ఒక కార్ ఏమైనా ఇస్తున్నారా? లేదుగా. ఒక హౌస్ ఏమైనా కట్టిస్తున్నారా? లేదుగా. లేదు మీకు తిరగడానికి డబ్బులు ఏమన్నా లిక్విడ్ రూపంలో ఏమైనా ఇస్తున్నారా? లేదుగా. అవన్నీ కూడా ఇక్కడ ఇస్తారు కాబట్టే ఇక్కడ వాడతాం. కాబట్టి ఏం చేయాలనే విషయానికి వస్తే దీంట్లో ఛాయ్ అవ్వాలంటే ₹1 ఫీజుగా ఒక ఆధార్ ఇస్తే చాలు. మీకు ఐడి నెంబర్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. మీ దగ్గరకు వచ్చినట్టు ఈ ఐడి నెంబరు పాస్వర్డ్ తీసుకొని మీరు ప్రతి టౌన్లో ఆఫీసులు ఉన్నాయి. రాబోయేటువంటి దినాల్లో ప్రతి పంచాయతీకి ఒక ఆఫీస్ వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఆఫీసులే లేవు, ఈరోజు ప్రతి టౌన్లో ఆఫీసులు వచ్చినాయి. మీరు గమనించి ముందడిగేయండి. సో ఇక్కడ మనము బయట ఉన్న ప్రోడక్ట్ ఒక ₹1000 కొనుక్కుంటే జనరల్గా 30 పాయింట్లు వస్తాయి. పీవీ అంటే పాయింట్ వాల్యూ. కొనేటప్పుడు ఎంఆర్పీ మీద ₹200 డిస్కౌంట్ ఇస్తారు. ₹100 అకౌంట్ లెక్క వేస్తారు. మీకు ₹100 ప్రోడక్ట్ ఇస్తారు ఫ్రీగా. మొత్తానికి ₹400 బెనిఫిట్ వస్తుంది. ఎంత వస్తుందండి? 400. ₹1000 కొంటే ఎన్ని పాయింట్లు వస్తున్నాయి? 30 పాయింట్లు. మీ మొబైల్కి వచ్చేస్తాయి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి. ₹200 ఎంఆర్పీ మీద డిస్కౌంట్, ₹100 అకౌంట్ లెక్క, ₹100 ప్రోడక్ట్ ఫ్రీ, ₹400 బెనిఫిట్. ప్రోడక్ట్ బాగుంటే వాడుకోండి, లేకపోతే వదిలి మాట్లాడబాకుంటే. అర్థమైందండి? ప్రోడక్ట్ బాగుంటే వాడండి, లేకపోతే వదిలేయండి. ప్రోడక్ట్ బాగుంది, ₹400 సేవ్ అవుతున్నాడు, మంచిదే కదా? మంచిదే. మీరు ఎవరికి బిజినెస్ చెప్పలేకపోతున్నారంటే మీ ఇంటికి మీరు లైఫ్ లాంగ్ వాడండి. తప్పే ఉన్నాడా? మీకు కొంతమంది ఏమో ఆలోచిస్తారు, నాకు డబ్బు రావడం కాబట్టి నేను ఆపేస్తాను. ఇది ఎడైనా కొనాలి కదా ప్రోడక్ట్. కొనేదేదో కంటిన్యూగా నువ్వు కొనుక్కొని పోవడం వల్ల రేపు నీ కొడుకు 10వ క్లాస్కి వచ్చిన తర్వాత వాడికి కొంత సర్కిల్ పెరిగినప్పుడు వాడు అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటాడు కదా. ఈ లోపల నీకు కొంత పాయింట్లు వస్తాయి కదా. కాబట్టి ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టేజ్ ప్రోడక్ట్ కంటిన్యూ చేయలేకపోతున్నారు అనే దానికి మీరు అర్థం చేసుకోవాలి. మీరు కంటిన్యూగా కొనుక్కుంటూ కూడా మీరు చేయలేకపోతే కంటిన్యూగా కొనుక్కుంటే బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా. ఏదో ఒక రోజు మీ మాట ఒకరో ఇద్దరు ఉంటారు కదా, ఆ రోజు మీ బిజినెస్ డెవలప్ అవ్వచ్చు కదా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా స్టాప్ చేయదండి, మీరు కంటిన్యూ చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ₹400 బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటే ఆ మొబైల్ ఫోన్లో అట్లీస్ట్ వాళ్ళకి 100 కాంటాక్ట్ తీసుకుంటారండి మినిమం.
కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? 100 కాంటాక్ట్ లిస్ట్. ఈ 100 కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి తెలిసిన వ్యక్తుల్ని ఒక 6 మందిని రెఫర్ చేయండి. ఎంతమందిని? 6 మంది. ఎంతమంది? 6 మంది. ఇంకెంతమంది ఉన్నారండి? 94 మంది. అంటే ఈ బిజినెస్ చేయరని కాదు నేను చెప్పేది, వాళ్ళు సోపు పేస్ట్ వాడుకునే వాళ్ళు. వీళ్ళు ఎవరండి? 6 మంది బిజినెస్ చేసేవాళ్ళు. బిజినెస్ చేసేవాళ్ళని ఒక 6 మెంబర్స్ని మనం ఏం చేయాలి? ఐడెంటిఫై చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ 10 మందికి ఎంతమంది అండి? 6 మంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎంత కొనుక్కున్నారు వీళ్ళు? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎక్కడ కొనుక్కున్నారు. సో ఈ 1000 రూపాయలు ఎక్కడ వాళ్ళు కొనుక్కున్నప్పుడు మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది అంటే ఫస్ట్ మంత్ ఒక 1000 రూపాయలు వస్తుంది, ఒక 500 వస్తుంది. ఎంత వస్తుంది? 500. ఈ 6 మంది ఫస్ట్ మంత్ ఇది. మీరేం చేశారంటే ఎంతమంది సెలెక్ట్ చేశారు? 6. 6. ఎంతమందిలో? 100 మందికి. సరే, ఇది పాయింట్ చేస్తారు అందరూ. కాంటాక్ట్ లిస్ట్ని ఎవరైతే పక్కాగా వాళ్ళు 6 మంది కాడ ప్రతిరోజు కాలేజ్కి వచ్చిన తర్వాత అటెండెన్స్ సెట్ వేసుకుంటారో ఆ విధంగా కానీ మీరు కానీ ఈ 100 కాంటాక్ట్ లిస్ట్ని ప్రతిరోజు కానీ ఫాలో చేస్తే ఖచ్చితంగా 6 మంది మీకు ఖచ్చితంగా దొరుకుతారు. సో ఈ 6 మంది మీకు దొరికిన తర్వాత ఇది ఫస్ట్ మంత్ అయిపోతే వీడికి ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి సార్ ఫోన్లో? 100 ఉంటాయి. 100 ఉన్నాయి. 100లో నుంచి ఎంతమందిని రెఫర్ చేస్తున్నాం? 6 మంది. ఈ 6 మందిని రెఫర్ చేస్తున్నాం. సేమ్ అంతే, ఎంతమందిని? అందరికీ 100 కాంటాక్ట్. ఎవ్రీ పర్సన్ ఒక్కొక్కరు 6 ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఇంట్రెస్ట్ పీపుల్ని ఐడెంటిఫై చేస్తే థర్డ్ మంత్ ఇది సెకండ్ మంత్ అవుతుంది. ఫస్ట్ మంత్ ఇది సెకండ్ మంత్. సరే, ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటంటే మీరు రాయవల్ల మీకు ఏదో కష్టంగా అనిపిస్తుంది. 6 మంది ఒక్కొక్క కాడ నుంచి 100 కాంటాక్ట్ లిస్టులు రాపిస్తే ఎన్ని కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది మనకు? 600 కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది. ఎస్ సార్, మీరేమన్నా రాస్తున్నారా? ఇక్కడ బయట వ్యక్తి ఏదో అవుతాడని ఫీల్ అయిపోతున్నాడు. ఓయమ్మా 600 మంది అని. నువ్వు ఎంతమందిని రెఫర్ చేసావు? 6 కదా. అర్థమైందండి. ఈ కింద ఈడు ఎంతమందిని రెఫర్ చేశారు? 6 మంది. వీడికి 100 మంది ఉంటే 6 మందిని రెఫర్ చేశాడు. ఈ 6 మంది కాడి నుంచి ఎంతమందిని మనం కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయొచ్చు? 600 మంది కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది. ఫోన్ నెంబర్లు దొరికిపోతాయి కదా. దీంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది 36 మందినే. అర్థమైందా సార్? రిమైనింగ్ 600లో దాదాపు 564 మంది సోప్ పేస్ట్ వాడి. అదేవిధంగా ఈ క్యాంటీన్ కూడా తీసుకుంటే 36 మంది. మన పనంతా మనం నిమగ్నమై ఉండేది దీనికోసమే కదా. మరి మరొక పని ఎందుకు చేయాలి? మీకు డబ్బు కావాలనుకుంటున్నారు, ఈ ఆలోచనలోనే ఉండాలి మనం. అలా ఉండగలిగితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి, ఈ 36 మంది కాడి నుంచి 100 కాంటాక్ట్ లిస్ట్ రాపిస్తే దాదాపు 3600 కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది. జనరల్గా జరిగే సిచ్యువేషన్ అది. ఇంతమందికి మనము ఒక్కరే చెప్పం, వాళ్ళు కింద జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ లైన్లో నుంచి మనకు కావాల్సింది ఎంతమంది? 216 మంది. అంటే 3600 మంది మనం కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేపిస్తే మనకి ఎంతమంది దొరుకుతారంటే 216 మంది. ఈ 216 మంది 4 నెలల కన్నా రిలీజ్ అవుతారు. అందుకే మనం 6 మంత్స్ కంటిన్యూగా ఉండండి, కన్సిస్టెంట్గా ఉండండి అనేసి ఎందుకు చెప్తామంటే ఇది రాపిస్తాం. పక్కాగా 6 మందిని నడిపించేద్దాం ఫస్ట్ మంత్. వాళ్ళకి ఇదే విధంగా సెట్టింగ్ చేసుకోండి, వాళ్ళని ఇదే విధంగా అలవాటు చేయండి. నెక్స్ట్ మంత్ వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడే కూర్చోబెట్టండి. ఈ విధంగా 4 చైర్లు ఒక్కొక్కటి పెరుగుతూ పోతూ ఉంటే మీ టీంకే ఒక రోజంతా జరిపేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఎన్నో నెలది 4th మంత్. కనీసం 200 మంది 1000 రూపాయలకే కొన్ని. ఎంత కొన్ని? 1000 రూపాయలు కొన్ని. ఎన్ని పాయింట్లు వస్తాయని చెప్పాను? 30 రూపాయలు. కాబట్టి
200 ఇంటూ 30 వేసుకుంటే 6000 పీవీ ఒక లైన్ సార్. ఎన్ని లైన్లు? ఒక లైన్లో నుంచే 6000 పీవీ. ఈ 6000 పీవీ అనేది నువ్వు 2 లక్షల రూపాయలు బిజినెస్ జరగాలి. 2 లక్షల రూపాయలు ఒక లైన్కి నువ్వు పెట్టాలంటే కుదరతుందా? ఒక రోజు పెడతావు, 2 రోజులు పెడతావు, 3 రోజులు పెడతావు, తర్వాత పెట్టలేవు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే టీం నిర్మాణం చేయి, డబ్బు రావాలే. ఒక 6 నెలలు కంటిన్యూగా ఒక డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యి రూమ్లో కూర్చొని చాలా మంది కూడా భార్య బిడ్డలు వదిలేసి కోచింగ్ సెంటర్కి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. దేనికోసం? 50,000 60,000 కోసం. బట్ ఇక్కడ ఒక 6,000 పీవీ వచ్చే విధంగా ఒక లైన్ మనం సెట్ చేసుకుంటే 6 నెలల్లో జరిగినా కూడా 36,36,000 పీవీ వస్తుంది. ఈ 36,000 పీవీకి మన ఇన్కమ్ వచ్చేసి 1,00,000 రూపాయలు వస్తుంది. ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు. సో 1,00,000 రూపాయలు కావాలంటే ఏదైనా ఫీల్డ్లో ఉంది అంటే చెప్పండి, అదే వర్క్ చేద్దాం. లేనప్పుడు మనకు చాలా మంది జనాలు ఉన్నారు. నాయుడుపేట తీసుకున్నా, గూడూరు తీసుకున్నా, సులూరుపేట తీసుకున్నా, కాళాసం తీసుకున్నా, మోర్ దెన్ పీపుల్కి మనం ఆపర్చునిటీ మనం కలగజేసి మనం కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. మనం ఒక్కరే సంపాదించడం లేదు, వాళ్ళు కూడా సంపాదించుకుంటూ మనం తీసుకుంటాం. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ మనకు టైం మల్టిపుల్గా అవుతుంది. ఏమవుతుంది సార్? టైం మల్టిపుల్ అవుతుంది. ఒక్కరే చేయాలి, 10 మంది కలిసి చేస్తాం కాబట్టి 1,00,000 రూపాయలు వస్తుంది. ఒక్కరే చేస్తే డబ్బులు రావు. మనకి లెటర్స్ మా సార్ చెప్పారు కదా, ఫస్ట్ మంత్ జాయిన్ అయిన మంత్లో 1000 రూపాయలు కొనుక్కుంటే కంపెనీ మనకి 30 పీవీ ఇస్తుంది. ఈ 30 పీవీ ఈజ్ ఈక్వల్ టు మనీ, అంటే మనకు అకౌంట్లోకి ఒక 100 రూపాయలు డబ్బులు ఇస్తుంది. ఈ 100 రూపాయల డబ్బులు ఫస్ట్ మంత్లో మనం జాయిన్ అయినప్పుడు మన ఇంటికి మనం కొనుక్కుంటే 100 రూపాయలు డబ్బులు ఇస్తుంది. తుడిపేసి తీసుకో. సెకండ్ మంత్లో 6 వరకు రెఫర్ చేసాం. ప్రోడక్ట్ బాగుంటే వాడటం, బాగా లేకపోతే అసలు వాడము, మనం వాడము, అక్కడ చెప్పము. 2వ నెల 6 వరకు రెఫర్ చేసాం. వాళ్ళ ఇంటికి వాళ్ళు ఒక 30 పీవీ లెక్కనే ఉన్నారు. సేమ్ అదే విధంగా వీళ్ళకి ఒక్కొక్కరికి 100 రూపాయలు వస్తుంది డబ్బులు. మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి మనకు మొత్తం పే వచ్చేసి 180 పీవీ ప్లస్ 30 పీవీ, మనకు ఒక 300 రూపాయలు డబ్బులు వస్తాయి. 3వ నెలలో 6 వరకు వాళ్ళ ఇంటికి వాళ్ళు కొనుక్కున్నారు. ఒక్కొక్కరు 6 వరకు రెఫర్ చేయండి. ఇది కూడా 36 మంది మొత్తం. ఈ 36 మంది 6 మంది 41 మంది ప్లస్ మన టీం మొత్తం వచ్చేసి 43 మంది. 43 ఇంటూ 30 పీవీ, 30 ఇంటూ 43 1250 పీవీ. మన ఇన్కమ్ వచ్చేసి 1250 రూపాయలు. 4వ నెలలో 30 పీవీ లెక్క కొనుక్కుంటే చెప్పేది. 4వ నెలలో ఒక్కొక్క ఎవ్రీ పర్సన్ ఒక నెలలో 6 వరకు రెఫర్ చేయడం మాత్రమే. మొత్తం 6 మంది ఒక్కొక్కరు 6 వరకు రెఫర్ చేస్తే 36 మంది అయ్యారు. ప్రతి టీంలో వచ్చేసి 36 మంది. మొత్తం మన టీమ్ సైజ్ వచ్చేసి 296 మంది. 296 ఇంటూ 30 మంది 30 పీవీ లెక్క క్యాలిక్యులేషన్ చేస్తే 3 18 మొత్తం 27 28 6 8 అంటే అప్రాక్సిమేట్ 900 పీవీ. మన ఇన్కమ్ వచ్చేసి 8,880 పీవీ. 8,880. మన ఇన్కమ్ వచ్చేసి 15,000. ఇప్పుడు డైరెక్ట్ అయిపోతాడు. అప్పుడు డైరెక్ట్ అయిపోతాం మనం. అప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్, కంపెనీ టర్నోవర్లో నుంచి మనకు డబ్బులు వస్తాయి. 5వ నెలలో ఈ 36 ఒక్కొక్కరు 6 రెఫర్ చేస్తే మన టీం వచ్చేసి 1596 మంది మొత్తం టీం. 1596 ఇంటూ 30 పీవీ లెక్క వేసుకుంటే దగ్గర దగ్గర 10,000 పీవీ వస్తుంది. 10,000 పీవీ మన ఇన్కమ్ 25 నుంచి 30,000 రూపాయలు దాకా ఇన్కమ్ ఉంటుంది. తక్కువ ఆడ 15,000 మంది కట్టలేదు, 45,000 పీవీ వస్తుంది. 45,000 పీవీ అంతే కదా. మన ఇన్కమ్ 25 నుంచి 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది కదా. 1,00,000 అప్పుడు 30 పీవీ చేస్తారు. పెరిగిపోయింది అక్కడ. 5th మంత్లో మన ఇన్కమ్ వచ్చేసి 1,00,000.
1 lakh. అదే ఇంకా ఈజీగా 15,000కి 1,00,000 వేరియేషన్ చెప్పు. ఇది 30 PV లెక్కన కొంటే ఇట్లా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో కనీసం 3,000-4,000 రూపాయలు ఖర్చు అవుతాయి. నా సెల్ఫ్ PV వచ్చేసి 3,500 రూపాయలు నేను కొనుక్కున్నాను. దానికి 100 PV నాకు కంపెనీ ఇస్తుంది. నాకు అకౌంట్లో 300 రూపాయలు డబ్బులు ఇస్తుంది. ఫస్ట్ నేను జాయిన్ అయిన మొత్తం 6 రెఫర్ చేశాను. 6 ఒక్కొక్కరు 6 రెఫర్ చేస్తే 600 PV వచ్చింది. 600 PV ఇంటూ 400 PV 700 PV గాను నాకు టీ ప్రోడక్ట్ రూపంలో 1000 రూపాయల ప్రోడక్ట్ 300 రూపాయలు నాకు అకౌంట్కి వేస్తుంది. మొత్తం నాకు సెకండ్ మంత్లో 1,100 రూపాయలు బెనిఫిట్ నాకు. థర్డ్ మంత్లో 6 మంది ఒక్కొక్కరు 6 రెఫర్ చేస్తే 3,600 PV 3,600 PV 3,600 PV 6 మొత్తం కలిపి 43 మంది మన టీం వచ్చేసి నాకు మొత్తం PV వచ్చేసి 4,300 PV. మన ఇన్కమ్ 15,000. ఫాస్ట్ స్టార్ట్ బ్రౌజ్ డైరెక్ట్ అంటారు. థర్డ్ మంత్లో ఆ 6 రెఫర్ చేస్తే మన టీం సైజ్ వచ్చేసి 216 మంది. 216 ఇంటూ 100 PV క్యాలిక్యులేషన్ చేస్తే 21,100 PV. మన ఇన్కమ్ వచ్చేసి 50K సార్. అంతే. 50,000 నుంచి 70,000 మధ్యలో ఉంటుంది. ఫిఫ్త్ మంత్ 216 అంటే 36 మంది ఒక్కొక్క 6 మంది రెఫర్ చేస్తే 216 మంది మన టీం మొత్తం సైజు 1,596 మంది. 596 ఇంటూ 100 PV 1,59,600